హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే మనం వేస్ట్గా పక్కన పడేసే టీషర్ట్స్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నేను పాతవి 3 టీషర్ట్స్ అయితే తీసుకున్నానండి. ఇందులో ఒక టీషర్ట్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అంటే పైన బాడీ పార్ట్ హ్యాండ్స్ ఉంటుంది కదా, ఆ పార్ట్ అయితే తీసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రెండు వైపులా కూడా ఓపెన్ అనేది ఉంటుంది కదండి. ఒక వైపున అంటే కట్ చేసిన వైపున ఈ విధంగా మడుచుకుని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుని ఇంట్లో మిక్సీ ఉంటుంది కదండి, మిక్సీ పైన ఈ విధంగా వేసుకుంటే కనుక చూడ్డానికి కూడా బాగుంటుంది. అలాగే మిక్సీ పైన డస్ట్ అది ఏమీ పడకుండా నీట్గా అయితే ఉంటుంది. అలాగే రెండో టీషర్ట్ని కూడా ఫస్ట్ టీషర్ట్ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత దీనికి కూడా రెండు వైపులా ఓపెన్ ఉంటుంది కదండి, మనం కట్ చేసిన వైపు ఓపెన్గా ఉన్నదాన్ని ఈ విధంగా స్టిచ్ చేసేయండి. నేనైతే మిషన్ మీద స్టిచ్ చేసేసాను. ఇది నేను ఎందుకు వాడుతున్నానంటే, ఇంట్లో గ్రైండర్ అయితే ఉంటుంది కదండి, గ్రైండర్కి డస్ట్ అది పడకుండా ఉండాలంటే ఈ టీషర్ట్ని ఈ విధంగా సెట్ చేసుకుంటే కనుక మనకి చూడడానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. నేను నార్మల్గా అయితే మామూలు క్లాత్ అది పెట్టేదాన్ని. క్లాత్ అయితే కనుక అటు ఇటు జరిగిపోయి పడిపోతుందండి. ఇదైతే అలా ఫిట్గా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మూడో టీషర్ట్ ఉంది కదండి, మూడో టీషర్ట్ని కూడా సేమ్ ఇదే మాదిరిగా అయితే కట్ చేస్తున్నాను నేను. అంటే ఈ టీషర్ట్ని ఈ విధంగా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెండు సమాన భాగాలుగా వచ్చే విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన ఈ టీషర్ట్ని అయితే నేను ఫిల్లోకి పెడుతున్నానండి. ఈ టీషర్ట్కి ఉన్న ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చూడ్డానికి కూడా మనకి చాలా బాగుంటుందండి, లుక్ వైజ్ కూడా. అలాగే చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది, కొంచెం కొత్తగా కూడా కనిపిస్తుంది ఫిల్లో అయితే. ఈ టీషర్ట్కి రెండు వైపులా ఓపెన్ ఉంది కదండి, ఇప్పుడు ఫిల్లోని ఇందులో పెట్టేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ అయితే పెట్టుకోండి. అంటే 2 ఇంచెస్ గ్యాప్లో కట్స్ పెట్టుకోవాలి. అడుగు భాగానికి పై భాగానికి కూడా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా నేను ఫిల్లోకి 4 వైపులా కూడా పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత కింద భాగాన్ని పై భాగంది తీసుకుని ఇలా ముడుల కింద వేసేసుకోవాలండి. ఇలా ఒక్కో దానికి 2 ముడులు వేసుకుంటే సరిపోతుంది. అలాగే రెండవ వైపు కూడా ఇలాగే కట్స్ పెట్టుకుని సేమ్ అటువైపు ఎలా పెట్టుకున్నామో ఇటువైపు కూడా అలాగే కట్స్ పెట్టుకుని ముడులు వేసేసుకోండి. ఇప్పుడు మంచం మీద వేసి చూపిస్తున్నాను, చూసారు కదండి ఎంత నీట్గా యూనిక్గా కనిపిస్తుందో. ఇప్పుడు టీషర్ట్స్కి ఉన్న హ్యాండ్స్కి సంబంధించిన పార్ట్స్ అయితే ఉన్నాయి కదండి, ఈ పార్ట్స్ని ఇలాగా పాడేయడం ఇష్టం లేక నేనైతే ఈ విధంగా రెడీ చేశాను. ఇప్పుడు ఈ పార్ట్స్కి ఉన్న ఈ క్లాత్ని అయితే రెక్టాంగిల్ షేప్లో అయితే కట్ చేసేసుకున్నాను. చూసారు కదండి, ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ పార్ట్స్ కూడా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూసానండి, నాకైతే చాలా బాగా వర్క్ అయింది. ఇలా సిజర్తో చిన్న చిన్న ముక్కల కింద ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట. పైన 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగే 3 పార్ట్స్ని కూడా ఇలాగే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంట్లో ఇలా ఒక స్టిక్ ఉంటే ఈ స్టిక్కి నేను కట్ చేసుకున్న ఈ 3 క్లాత్ని కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఫస్ట్ క్లాత్ ఇలా చుట్టేసుకున్న తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి. ఇలా మనం చుట్టుకున్న ప్రతి క్లాత్కి కూడా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే కనుక స్టిఫ్గా లూజ్ అయిపోకుండా ఉంటుందన్నమాట. అలాగే దీనిపైన కూడా సెకండ్ క్లాత్ని కూడా ఈ విధంగానే చుట్టుకుని దీనికి కూడా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి. ఇదైతే మనకి ఇంట్లో ఏదైనా చిన్నవి తుడుచుకోవడానికి చిన్న మాఫ్లాగా యూజ్ అవుతుందండి. లైక్ కబోర్డ్స్ తుడుచుకోవడానికి కానీ లేదా కిచెన్లో కౌంటర్ టాప్ తుడుచుకోవడానికి కానీ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన 3వ క్లాత్ని కూడా పెట్టేసి దీనికి కూడా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. చూసారు కదండి, చిన్న మాఫ్లా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకా స్టిఫ్గా ఉండడం కోసం అని చెప్పి ఇంట్లో ప్లాస్టర్ ఉంటే ఇక్కడ పైన ఈ విధంగా వేసేసుకున్నానండి. ఇది వేయడం వల్ల ఇంకా చాలా స్టిఫ్గా ఉంది, మనం లాగినా కూడా ఈ క్లాత్ అనేది ఊడిపోదు. ఇప్పుడు ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తానండి. కిచెన్లో కౌంటర్ టాప్ మీద చిన్న చిన్న అన్నం మెతుకులు కానీ డస్ట్ లాంటిది కానీ పడుతూ ఉంటుంది కదా, మనం తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే గోడల పైన ఉన్న డస్ట్ని కూడా తుడుచుకోవడానికి బాగుంటుందండి. నెక్స్ట్ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చి ఫ్రిడ్జ్ని మనం ఎంతలా క్లీన్ చేసినా కానీ డస్ట్ అయితే పడుతూనే ఉంటుందండి. ఇలా ఎప్పటికప్పుడు ఈ స్టిక్తో కనుక క్లీన్ చేసుకుంటే కనుక చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. మనకి ఎక్కువ శ్రమ అనేది కూడా అనిపించదు. నెక్స్ట్ అలాగే విండోస్కున్న డోర్స్ని, అద్దాలని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే కిచెన్ కౌంటర్ టాప్ మీద దీన్ని వాటర్తో తడిపి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కనుక కౌంటర్ టాప్ మనకి ఎప్పటికప్పుడు నీట్గా కనిపిస్తుంది. దీనికోసమని వేరేగా సెపరేట్ క్లాత్ పెట్టి తుడుచుకుని దాన్ని వాష్ చేసుకొని దాన్ని ఆరబెట్టడం కొంచెం కష్టమవుతుంది కదండి. అలా కాకుండా మనం నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ ఎలాగో క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఈ మాఫ్తో క్లీన్ చేసుకుంటే కనుక మనం పొడి క్లాత్తో తుడుచుకోవాలన్నా తుడుచుకోవచ్చు, లేదా తడిగుడ్డ పెట్టుకోవాలన్నా పెట్టుకోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ మాఫ్ని వాటర్లో వేసుకుని ఇలా వాష్ చేసేసుకుని మనం ఎండ్లో పెట్టేసుకుంటే కనుక ఇది నీట్గా అయితే ఆరిపోతుందండి. మళ్ళీ మనం నెక్స్ట్ యూస్ చేసినప్పుడు చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఇంతేనండి, ఈ వీడియోలో పాత టీషర్ట్స్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఒకసారి వీడియోస్ చెక్ చేసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.